సో గైస్ ఇప్పుడు మనం గేమింగ్ ఫోన్స్ గురించి మాట్లాడిపోతున్నాం. గేమింగ్ ఫోన్ అనగా ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఐఫోన్. 1,50,000. అదే 1,50,000కి ఎన్ని ఫోన్స్ మీరు కొనొచ్చో తెలుసా? ఆండ్రాయిడ్లో ఒక 5 to 6 ఫోన్స్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. మీరు మంచిగా ఆఫర్లో కొన్న టైంలో అయితే ఒక అప్ టు 8 to 9 ఫోన్స్ దాకా కూడా పర్చేస్ చేయొచ్చు. ఎందుకు ఐఫోన్లో ఉన్న ఫీచర్స్ వేరే ఫోన్లో ఉండవా అంటే అన్ని ఫీచర్స్ ఒకే దాంట్లో పెట్టేస్తారనమాట. అది తయారు చేయడానికి 30,000 అవుతుంది, కానీ వాళ్ళు అమ్మేది 1,50,000కి. ఎందుకు? వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ చూడండి. వాళ్ళొక స్టేటస్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఐఫోన్ ఉంటే ప్రతి ఒక్కటి ఇంకేంలే చాలా పెద్ద రిచ్ పర్సన్ అంటే ఫీల్ అయిపోతారు. అదే ఐఫోన్కి మీరేంటి ఆ 1,50,000 తీసుకెళ్ళి ఒక పీసీ మీద ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, ఈజీగా ఒక 10 years మీరు ఆ పీసీని వాడేయచ్చు. 60 FPS దాకా వస్తుంది. అదే కాస్ట్కి మీరు PS5 కొనొచ్చు. దాంతోపాటు ఒక 10 to 20 గేమ్స్ దాకా మీరైతే పర్చేస్ చేసేయచ్చు. అసలు నిజం చెప్పాలంటే 50,000కి అసలు 50,000 ఫర్ ఎగ్జాంపుల్ PS5 అయింది. మిగతా 50,000కి మీరు ఎన్ని గేమ్స్ కొనొచ్చు? మినిమం ఒక 40-50 గేములు అయితే మీరు కొనేయచ్చు. ఒక్కొక్క గేమ్కి 5,000 వేసుకున్నా కూడా 40 గేముల దాకా మీదకైతే వస్తాయి. అంటే ఇప్పుడు ఏంటి అందులో ఉన్న ఫీచర్స్ వేరే దాంట్లో ఉండవా? కెమెరా అనొచ్చు. అసలు ఐఫోన్ అంటేనే కెమెరా అని వేరే విషయం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్కి దానికి నార్మల్గా ఇయర్ పాడ్స్ వేరే కంపెనీ ఇయర్ పాడ్స్ పేరవు. దానికి యాపిల్ పాడ్స్ కావాలి, ఛార్జర్ యాపిల్ కావాలి. దానికి మీకు ఛార్జర్కి ఒక 5,000 పడిపోద్ది అబ్బా. ఐఫోన్కి ఎట్లా పడితే అట్లా స్క్రీన్ గార్డులు కూడా ఉండవు. దానికి 300-400 పెట్టి స్క్రీన్ గార్డులు వేయించుకుంటారు. ఇప్పుడు మోటో ఉంది, రియల్మీ ఉంది, ఇన్ఫినిక్స్ ఉంది, పోకో ఉంది, వివో ఉంది. ఇన్ని ఫోన్లో పెట్టుకొని మీకు ఒక్క ఫోన్ ఎందుకు కావాలి? శాంసంగ్ S26 అల్ట్రా గురించి కూడా నేను డిస్కస్ చేయాలి. అదైతే ఆండ్రాయిడ్ ఫోన్స్లో ది బెస్ట్. మీకు బాగా దొగలెక్కువ అయిపోతే తప్ప దాని మీద ఇన్వెస్ట్ చేయద్దు. ఇప్పుడు ఐఫోన్ గురించి నేనైతే మాట్లాడుతున్నా. ఇప్పుడు చూస్తుంది మీరు 17 Pro Max అనమాట. ఇందులో ఉండే కాంపౌండ్స్ ఇదేంటి ఇవన్నీ మనమైతే ఫ్లిప్కార్ట్లో అయితే మనమైతే తీసుకోవడం చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఇమేజెస్లో చూడొచ్చు ఐఫోన్లో ఎటువంటి ఫీచర్స్ ఉంటాయో. అలాగే మీకు గేమింగ్ ఫోన్స్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను దాని తర్వాత. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే ఐఫోన్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ మీకు మిగతా ఫోన్లో దొరకవు. ఫర్ ఎగ్జాంపుల్ గేమింగ్ మీకు ల్యాగ్ అవ్వదు. ఇప్పుడు నేను దీని తర్వాత ఇంకొక ఫోన్ అయితే డిస్ప్లే చేస్తా. ఆ ఫోన్ పేరు ఇన్ఫినిక్స్ G20 Pro అనమాట. మీడియాటెక్ చిప్తో వస్తుంది విత్ 8,000-9,000 బ్యాటరీ అన్నమాట. ఓకేనా? ఇదేంటి చాలా బాగుంటుంది అన్నమాట. ఇదేంటి గేమర్స్ అయితే చాలామంది ఇన్ఫినిక్స్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇన్ఫినిక్స్లో మీకు స్నాప్డ్రాగన్ అవైలబుల్గా ఉంది, మీడియాటెక్ అయితే అవైలబుల్గా ఉంది. సో అదే 1,50,000 తీసుకెళ్ళి మీరు PS5 మీద ఇన్వెస్ట్ చేయండి. అదే 1,50,000 తీసుకెళ్ళి మీరు ఇంకా దాని మీద హెల్త్ ఇన్సూరెన్సెస్ మీద కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏంటి 1,50,000 మీరు సేవ్ చేసుకోండి అని మాత్రమే చెప్తున్నాను. ఐఫోన్ కొనొద్దని చెప్పట్లే, ఎవరి దూల వాళ్ళకు ఉంటుంది. ఐఫోన్ ఏంటంటే ప్రతి కొత్త మోడల్ వదిలినప్పుడు వాడు చాలా మంచి స్ట్రాటజీ వాడతాడు. అంటే మీ దగ్గర 15 ఉందనుకోండి, ఇప్పుడు 16 వదిలేడు అనుకోండి, అరే ఇప్పుడు 16లో ఉండే ఫీచర్స్ మీకు ఎందులో దొరకవు. సో ఏదో కొత్త ఫీచర్ వదిలేస్తాడు అనమాట ఆ ఫోన్లో. సో వాడు ఎలా అంటే ఇప్పుడు కొత్తగా మోడల్ ఆడిన ప్రతిసారి అది కొనబుద్ధేస్తుంది. సో ఏంటంటే ఐఫోన్ రిపేర్ వస్తే అది రిపేర్ చేయడం కూడా అంత ఈజీగా ఉండదు అనమాట మనకి. ఓకేనా? ఏంలా జస్ట్ అలా ఇదేంటి జేబులోంచి కింద పడిందంటే కూడా స్క్రీన్ ఎగిరిపోద్దమ్మా. అదే మీరు ఒక 20,000 ఫోన్ తీసుకోండి, రియల్మీ తీసుకోండి 16,000 నేను వాడుతున్న ఫోన్ అయితే. అదే నేను ఇప్పటికీ 4-5 సార్లు కింద వేసి ఉంటే నాకు యాక్సిడెంట్ కూడా అయింది ఆ ఫోన్తో రీసెంట్గా. అయినా కూడా ఎంత కూడా అవ్వలేదు. అని ఇప్పటికీ పీక్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. ఇదేంటి విత్ గేమింగ్ టర్బో కూడా వస్తుంది దీనిలో అనమాట. ఏంటి మనకి ఆప్టిమైజ్ చేస్తుంది గేమింగ్ గ్రాఫిక్స్, CPU, GPU మొత్తం ఆప్టిమైజ్ చేస్తుంది. రెడ్మీ 15 5G అనమాట నేను వాడే ఫోను. ఇప్పుడు ఐఫోన్ గురించే మాట్లాడదాం. ఐఫోన్లో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఐఫోన్ తీసుకుంటే ఇంక మిమ్మల్ని ఎవరు బీట్ చేయలేరు. ఇప్పుడు ఎందుకు మాట్లాడిన సోదే మాట్లాడదాం. ఇప్పుడు వేరే ఫోన్ల గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్స్ గురించి మాట్లాడదాం. గేమింగ్ ల్యాప్టాప్స్ చాలా ఇంపార్టెంట్. మన ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ల్యాప్టాప్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది, జాబ్ చేసే వాళ్ళకి కూడా. అదే మీరు ఒక 70,000-80,000 అదే 1,00,000 పెట్టారు అనుకోండి, ఆ ల్యాప్టాప్లో ఇచ్చే గ్రాఫిక్స్ ముందు అసలు ఐఫోన్ దేనికి పనికిరాదు. ఇది మాత్రం నిజం. మీరు ఒప్పుకోకపోయినా ఇది మాత్రం నిజం. మీరు ఎందుకంటే ఒక ల్యాప్టాప్ మీద ఇన్వెస్ట్ చేస్తే అదే డబ్బులు చాలా బాగుంటుంది.
మీకు గేమింగ్ ఇదేంటి ఇప్పుడు కెమెరా గురించి మాట్లాడుతాం. కెమెరా అంటే ఐఫోన్లో ఒక్క దాంట్లోనే కెమెరా బాగా పనిచేస్తుంది అంటారా? మిగతా ఫోన్లలో కెమెరా పనిచేయదా? ఇప్పుడు మనకి కెమెరాస్ ఉంటాయన్నమాట. 1,00,000, 3,00,000, 4,00,000 పెట్టి కెమెరాలు ఉంటాయి. ఆ కెమెరా ఇచ్చే అంత క్లారిటీ ఈ కెమెరాలో వస్తుందని ఎవడైనా గ్యారంటీ ఇవ్వగలడా? చెప్పండి. స్మార్ట్గా ఆలోచించండి. బుర్ర తక్కువతనంగా మీరైతే ఆలోచించద్దు. మీ డబ్బులు బాగా సేవ్ చేసుకోవడానికే మీరు ట్రై చేయండి. ఇదేంటి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ ది గ్రేట్ సేల్స్ ఇవన్నీ వదిలినప్పుడు మీరు కంపారిజన్ చేసుకోండి ప్రైజెస్. ఓకేనా? సో ఈరోజుకి వీడియో ఇక్కడికి ఆపేస్తే బెటర్ అని నాకైతే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను ఇంకొక 2 ఫోన్స్ అయితే మీకైతే డిస్ప్లే చేయాలని నేను అనుకుంటున్నా. ఓకే. ఆ 2 ఫోన్స్ చూపించేసి ఇంక వీడియో అయితే అయిపోతుంది. సో ఇది నేను మాట్లాడిన ఫోన్ ఇన్ఫినిక్స్ G20 Pro అనమాట. బీభత్సంగా వస్తుంది విత్ మీడియాటెక్ చిప్ అనమాట. 8000 mAh బ్యాటరీ దాకా వస్తుంది, 8GB ర్యామ్. ఓకేనా? ఈ ఫోన్ గురించి మాట్లాడుతున్నాను. చాలామందికి గేమర్స్ ఇదే వాడుతూ ఉంటారు. ఓకే. ఇప్పుడు దీని తర్వాత మోటో ది బెస్ట్ ఇప్పటికీ గేమింగ్లో స్మూత్గా రన్ అయ్యే ఫోన్ ఇది. స్టాక్ ఆండ్రాయిడ్, నాన్ స్టాక్ ఆండ్రాయిడ్ గురించి కూడా మాట్లాడదాం. 5G సపోర్ట్ చేస్తుంది. మీకు డాల్బీ అట్మాస్ ఇన్ని ఫీచర్స్ మీకు ఒక ఐఫోన్లో దొరుకుతాయా? ఒక 3 ఫోన్లు కొనుక్కు పెట్టుకోండి అబ్బా. అదే 20,000కి. అదే 20,000కి 3 ఫోన్లు కొనుక్కొని పెట్టుకుంటే వీడియో రికార్డింగ్ ఒకటి, అప్పుడే అంటే మీ దగ్గర ₹1,00,000 ఉంటేనే, మీ దగ్గర డబ్బులు లేకపోతే కదా. అదే 3-4 ఫోన్లు కొనిపెట్టుకోండి. గేమింగ్ ఒకటి, రికార్డింగ్ ఒకటి, మళ్ళీ ఇదేంటి సినిమాలు చూడడానికి ఒకటి, ఇదేంటి మనకి బయటికి వెళ్ళి వ్లాగ్స్ చేసుకోవడానికి ఒకటి. ఎన్ని ఫోన్లు పెట్టుకోవచ్చో తెలుసా? అదే ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే. బీ స్మార్ట్. బాయ్. ఇదైతే పర్సనల్గా నేను వాడుతున్న ఫోను బీభత్సంగా ఉంటుంది. రియల్మీ 15 5G. ఇందులో సూపర్ ఉంటుంది మీకు. మీరు అందులో పైన డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఈరోజుకి ఇంతే గైస్. సో మీ మనీని బాగా సేవ్ చేసుకోండి. అదే చాలా మిగతా థింగ్స్ మీద కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈరోజుకి ఇంతే గైస్. బాయ్.